విదేశీ విమానం ఎక్కితే జీవితం సెటిల్ అయిపోతుందని భావించే సగటు భారతీయుడికి 2025 ఒక పీడకలగా మిగిలిపోయింది. గల్ఫ్ దేశాల ఇసుక తెన్నెల నుంచి అమెరికాలోని గగనతల భవనాల వరకు ఎక్కడ చూసినా భారతీయులకి రెడ్ కార్డ్ ఎదురైంది. అసలు ఈ 12 నెలల్లో ఏ దేశం ఎంతమంది భారతీయుల్ని డిపోర్ట్ చేసిందని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విదేశీ గడ్డపై ఉపాధి కోసం వెళ్లిన వేలాది మంది భారతీయులకు 2025 సంవత్సరం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఎన్నో ఆశలతో వెళితే స్థానిక చట్టాలు వారిని నిర్దాక్షిణ్యంగా గెంటేశాయి. 12 నెలల్లో 81 దేశాల నుంచి ఏకంగా 24,600 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్న కఠినమైన విధానాలతో ఏడాది అమెరికా నుంచే ఎక్కువ బహిష్కరణలుంటాయని అందరూ భావిస్తారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ రాజ్యసభకు సమర్పించిన నివేదిక ప్రకారం ఏడాది భారతీయుల్ని అత్యధికంగా వెనక్కు పంపించిన దేశం అమెరికా కాదు, సౌదీ అరేబియా. ఏడాది సౌదీ అరేబియా రికార్డు స్థాయిలో 11,000 మంది భారతీయుల్ని వెనక్కు పంపింది. అమెరికా విషయానికి వస్తే 2025లో 3,800 మంది భారతీయుల్ని బహిష్కరించింది. గత 5 ఏళ్లలో అమెరికా నుంచి ఈ స్థాయిలో బహిష్కరణలు జరగడం ఇదే మొదటిసారి. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాలు, వీసా తనిఖీలే దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మయన్మార్ 1,591 మంది, మలేషియా 1,483 మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1,469 మంది భారతీయుల్ని స్వదేశానికి పంపించాయి. సైబర్ ముఠా వలల్లో చిక్కుకుపోయిన అనేక మంది ఇండియన్స్ ను మయన్మార్ భారత్ కు పంపించింది. వీరిలో ఎక్కువ మంది తెలుగువారున్నట్టు సమాచారం. వీసా కాలపరిమితి తీరడం, అనుమతులు లేకుండా ఉద్యోగాలు చేయడం వంటి కారణాలతో గల్ఫ్ దేశాలు ఎక్కువ మంది భారతీయుల్ని డిపోర్ట్ చేశాయి. గల్ఫ్ దేశాల నుంచి బహిష్కరణకు గురవుతున్న వారిలో కార్మికులు, గృహ సహాయకులు, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులే ఉంటున్నారు. స్థానిక చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం, ఏజెంట్ల చేతిలో మోసపోవడం వల్ల కూడా చాలా మంది కటకటాల పాలవుతున్నారు. ఉన్నత చదువులే లక్ష్యంగా ఆస్తులు అమ్ముకొని మరి ఎన్నో ఆశలతో విదేశీ గడ్డపై అడుగుపెట్టిన భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది తీవ్ర నిరాశ ఎదురైంది. భారతీయ విద్యార్థుల బహిష్కరణలో బ్రిటన్ టాప్ లో ఉంది. ఏడాది యూకే 170 మందిని, ఆస్ట్రేలియా 114 మందిని, రష్యా 82 మందిని, అమెరికా 45 మంది భారతీయ విద్యార్థుల్ని స్వదేశానికి పంపించేశాయి. విదేశాలకు వెళ్లే ఆలోచన ఉన్నవారికి 2025 నేర్పిన గుణపాఠం ఏంటంటే, ఏ దేశం వెళ్లినా నిబంధనలే రక్షణ కవచం. ఏజెంట్ల మాయమాటల్ని నమ్మి మోసపోకుండా చట్టబద్ధమైన మార్గంలో అడుగువేస్తేనే ఆశలతో వెళ్లిన భారతీయుల విదేశీ కలలు నిజమవుతాయి. లేదంటే కష్టపడి సంపాదించిన సొమ్ముతో పాటు ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోయి ఖాళీ చేతులతో వెనక్కు రాక తప్పదు.